పుణ్యఫలప్రాప్తిరస్తు. స్వామివారి యొక్క మహాసంకల్పాన్ని ప్రారంభం చేస్తున్నారు. అందరూ కూడా సంకల్పాన్ని పఠించండి. మీ అందరి పక్షాన ఈ మహాసంకల్పాన్ని అందరూ కూడా పలకండి. అందరూ కూడా. శ్రీలక్ష్మి శ్రీలక్ష్మి వల్లభారంభ విఘనో మునిమధ్యమ అస్మదాచార్య పర్యంతం వందే విఘనో మునిం డోకిపర్రు మహాక్షేత్రే కృష్ణాసాగర సంగమే సుధాకృష్ణ సుసేవ్యాయ శ్రీనివాసాయ తే నమః శృతిస్మృతి నదీపూర్ణం శాస్త్రకల్లోల సంగమం ఓం నారాయణం సకమలం సకలామరేంద్రం వైఖానసం మమ గురం నిగమాగ మాగేంద్రం భృగ్వత్రికస్య అస్య మరీచి ముఖాన్ మునీంద్ర సర్వాహనం కులగురం ప్రణమామి మూర్ధ్నా అస్యాం శుభతిదో అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపదే పురుషోత్తమస్య శ్రీమతు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ డోకిపర్రు మహాక్షేత్ర నివాసస్య శ్రీభూసమేత శ్రీ శ్రీనివాస స్వామినః విశేష భాగ్యనగరే కోటి దీపోత్సవ మండపే విశేష కళ్యాణ మహోత్సవ కర్మాంగం విశేష కన్యాదాన మహాసంకల్ప పఠనాఖ్యం కర్మ కరిష్యమానః మమ. ఒక్కసారి మీ గోత్రాలు చెప్పుకోండి. భక్తులందరూ కూడా కన్యాదానం జరుగుతోంది. అందరూ మీ గోత్రాన్ని ఒక్కసారి స్మరణ చేసుకోండి. గోత్రోద్భవస్య మీ అందరూ మీ ఇంటి పేరు వంశం పేరును తలుచుకోండి. వంశోద్భవస్య భర్త పేరును తలుచుకోండి. నామధేయస్య ధర్మపత్ని భార్య పేరును తలుచుకోండి. మమ సహ కుటుంబం అనుకోండి. మమ సహకుటుంబానాం సబాంధవానాం సపరివారాణాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం శ్రీ శ్రీనివాస పరిపూర్ణ అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థం మమ మనస్సంకల్పిత సిద్ధ్యర్థం స్వామి పరిపూర్ణ అనుగ్రహ కృపాకటాక్ష వీక్షణ ఫలసిద్ధ్యర్థం స్వామినః కళ్యాణ మహోత్సవ కర్మాంగం కన్యాదాన మహాసంకల్ప పఠనం ఆచార్యముఖేన అహం కరిష్యే ఏతత్ఫలం శ్రీభూసమేత శ్రీ వెంకటేశ్వర స్వామి చరణార్పణమస్తు. స్వామివారికి మహాసంకల్పం జరుగుతూ ఉంది. స్వామివారికి ఇప్పటి వరకు కూడా అమ్మవారు ఇరువురు కూడా దూరంగా ఉన్నారు. స్వామివారు అమ్మవారికి దూరంగా ఉన్నారు. ఈ సంకల్పం అయిన తర్వాత కన్యాదానంలో స్వామివారు స్వయంగా శ్రీదేవి భూదేవి అమ్మవారిని కూడా కన్యాదానం స్వీకరిస్తారు. కన్యాదానం స్వీకరించిన తర్వాత అమ్మవారు ఇరువురు కూడా గమనిస్తూ ఉంటారన్నమాట. ఏ విధంగా అమ్మవారు మీ పక్షాన ఉన్నారుగా చెప్పా కదా, అందరు కూడా మీ అందరి పక్షాన శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారు ఉన్నారు. వారు గమనిస్తుంటారు ఈ భక్తుడు మన స్వామిని మనసులో ప్రార్థన చేస్తున్నాడా లేదా అని గమనిస్తూ ఉంటారు. తిరిగి అమ్మవారు కన్యాదానం చేసి మాంగళ్యదానం చేసిన తర్వాత
తలంబ్రాలు పోసిన తర్వాత ఏకాంతంగా ఉన్నప్పుడు అమ్మవారు ఇరువురు కూడా మన కోసం విన్నపించుకుంటారు. అయ్యా ఫలానా భక్తుడు మన యొక్క నీ భక్తితో స్వామిని ప్రార్థన చేశారు, నీ నామాన్ని జపించాడయ్యా, కనుక ఆ భక్తుడిని మనం కరుణా కటాక్షాలించాలి, వారిని ఆపదలో ఉన్నప్పుడు కాపాడాలి, కనుక మనం కరుణా కటాక్షాల ద్వారా కాపాడి వారిని సర్వదా సర్వావస్థు కాపాలని చెప్పేసి అమ్మవారు ఇరువురు కూడా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే స్వామివారికి అమ్మవారు ఇరువురు చెప్పినమ్మడే అమ్మవారు చెప్పంగానే వింటారు. ఎందుకంటే స్వామివారు వైకుంఠంలో అలిగి భూలోకానికి వచ్చేశారు. ఈ భూలోకంలో ఈ కలియుగంలో స్వామివారు తిరిగి లక్ష్మీదేవిని తీసుకొని వెళదామంటాడు. ఎక్కడికి? లక్ష్మీదేవి అడుగుతుంది, మనం వెళదాం, ఆ కుబేరుడికి ఏదో ఎంతో కొంత ధనం ఇచ్చి మనం తిరిగి వైకుంఠానికి వెళ్దాం స్వామి అంటే పరమాత్మజ అడుగుతా చెప్తారు అప్పుడే, వద్దు, మనం ఈ కలియుగంలో కలి యొక్క పురుషుని యొక్క ప్రభావం చేత ఈ కలియుగంలో భక్తులందరూ కూడా రోగరూపంలో పీడిస్తూ ఉంటారు. వారికి ఆపదలో ఉన్నప్పుడు మనం కనబడతాం. ఏ విధంగా? మనం బాధతో ఉన్నప్పుడే భగవంతుని తలుస్తాం. ఏ విధంగా? ఆపద ముక్కులవాడ అనాథరక్షగా గోవిందా అని తలుస్తాం. అనంగానే పరమాత్మ ఒక్కసారిగా ఉలిక్కిబడి లేస్తాడంటయ్యా. ఏ విధంగా ఉలిక్కిబడి లేస్తాడు? ఎందుకంటే భక్తికి దాసుడైపోతాడన్నమాట పరమాత్మ. అటువంటి మహాక్షేత్రంలో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి విశేషంగా చెప్పాలంటే, స్వామివారు 4 యుగాలు కృతో నారసింహస్య త్రేతాయాం రఘునందన ద్వాపరే కృష్ణస్య కలౌ వెంకటనాయక. ఆ డోకివరు మహాక్షేత్రం ఏ విధంగా ఉంటుందంటే మీ అందరికీ కూడా కళ్ళల్లో కన్నట్టుగా చెప్పబడతాను. ఎందుకంటే 4 మాడ వీధుల్లో కూడా 4 రాజగోపురాలతో స్వామివారు దర్శనమిస్తారన్నమాట. ఆలయంలోకి ప్రవేశించగానే మండపంలోకి స్వామివారు ఉంటారు. మొట్టమొదటిగా ధర్మపురుడు ఉంటారు. ఎవరంటే శ్రీరామచంద్ర స్వామివారు, రాములు వారు దర్శనమిస్తారు. మొట్టమొదటిగా ఆజానుబాహం అరవిందదలాయుధాక్షం, ఆయన ఆజానుబాహుళ్లాగా ఆ ఎత్తుగా రాముడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఆజానుబాహుడిగా సీతా లక్ష్మణుడితో కూడి మనందరికీ కూడా దర్శనమిస్తాడనమాట ఆ స్వామివారు. అదే కొంచెం ముందుకు వెళ్ళంగానే పరమాత్మ ధర్మశాస్త్రాన్ని కాపాడేవాడు శ్రీ వికనస మహర్షి. మీ అందరికీ కూడా ఆ వికనస మహర్షి కూడా గురించి మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆ కొంచెం ముందుకు వెళ్ళగానే ధనాన్ని ఇచ్చేటువంటి తల్లి శ్రీ పద్మావతి అమ్మవారు. అక్కడి నుంచి 4 అడుగులు వేయంగానే లోకరక్షకుడు ఉంటాడు. లోకరక్షక ఈ కలియుగంలో ఎవరు మనం కాపాడేది? కలౌ వెంకటనాయక. అటువంటి కలిపురుషుడి యొక్క ప్రభావం నుంచి కలిగేటువంటి స్వామివారి యొక్క కలి వెంకటేశ్వర స్వామివారి దర్శనమిస్తారు. అక్కడి నుంచి ముందుకు వెళ్ళంగానే భూరక్షకుడు ఉంటారు. ఎవరంటే గోదాదేవి. భూమిలో నుంచి ఉద్భవించింది కనుక ఆ గోదాదేవిని మనం దర్శనం చేసుకుంటాం. అక్కడి నుంచి ముందుకు వెళ్ళంగానే శౌర్యుడు ఉంటాడు. ఎందుకంటే విశ్వక్షేణుల వారు ఉంటారు. ఆ విశ్వక్షేణుల వారు దర్శనం చేసుకొని ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే గ్రహరక్షకుడు ఉంటాడు. ఎవరంటే ఆంజనేయ స్వామి వారు ఉంటారు. అక్కడ నుండి నేరుగా తిరిగి మళ్ళీ స్వామిని దర్శనం చేసుకుందామనగా నేరుగా వెళ్ళంగానే స్వామివారి యొక్క వాహనమైనటువంటి గరుత్మంతుడు ఉంటానన్నమాట. ఆయన ఎవరంటే సంతానకారకుడు. గట్టిమేళం అందరూ కూడా నమస్కారం చేసుకోండి. కన్యాంకణగ దంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక నివాసితాం సాధ్వీం సుశీలాయ సమేతసే ప్రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరాः సర్వభూతాः సాక్షిణः సర్వదేవతాः కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః యావతి స్త్రియాం యజః పుష్కయోరదధాత్సవమో తావస్య తృప్తిమానందః తస్యాగ్నే భాజయేహమా గోవింద వెంకటరమణ గోవింద గోవింద వెంకటరమణ గోవింద. అందరూ నమస్కారం చేసుకోండి, కళ్ళకద్దుకోండి. అందరూ కూడా భక్తులందరూ నారాయణస్య అజింత్యాపరిమశక్త్యా ప్రియమానస్య మహాజలోకస్య మధ్యే చతుస్సాగరపర్యంతం గోబ్రాహ్మణేభ్యः శుభం భవతు. ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయారుజేయ ప్రవరా